నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. బీఆర్ఎస్ సహాయంలోనే నగరం అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామన్నారు. మంచిప వద్ద ప్రాణహిత చెరువుల ప్యాకేజ్ 21A పనులు పూర్తి చేసి 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం స్వామివారి చక్ర తీర్థం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం తారాస్థాయికి చేరింది. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం నాయకుల మధ్య పోటీ నెలకొంది. ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్, కుర్నపల్లి గ్రామాలలో పశువైద్య శిబిరాలను నిర్వహించారు. పివి నరసింహారావు అంతర్జాతీయ పశు వైద్యశాల, కొరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. పెన్షన్ల పెంపు మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా సీఎం రేవంత్ ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఊసేలేదన్నారు. గజ్వాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రేవంత్ వచ్చాక ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, కేసీఆర్ ఇచ్చిన అన్ని స్కీమ్లను ఆయన రద్దు చేశారన్నారు. వరుసగా 2 రోజులు తగ్గిన సిల్వర్ రేటు ఇవాళ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర ₹5,000 పెరిగి 2,85,000కు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరలు స్వల్ప తేడాలున్నాయి. అటు ఇవాళ బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే.